హలో అండి. మన పూర్వీకుల రోజుల్లో కుండలు ఎక్కువగా వాడుకలో ఉండేవి. ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లు వచ్చేసి అస్సలు కుండలు వాడడం లేదు. కుండలో నీళ్లు తాగడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకు తాగాలి, ఏంటి అని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మీరు కూడా కుండలో నీళ్లు తాగడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం కుండలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా కుండలు ఉంటాయి. అందులో ఇలాంటి నల్లటి కుండ తీసుకోవాలి. నల్లటి కుండ తీసుకోవడం వల్ల చల్లపరచడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఒక్కసారి చల్లారిందంటే చాలాసేపు చల్లగా ఉంటాయి నీళ్ళు. ఈ కుండలు ఎన్ని సంవత్సరాలైనా కానీ నీళ్ళు చల్లబరుస్తుంది. మనం ఎండాకాలం 4 నెలలే వాడతాము, రోజు వాడం కదా, తీసి పక్కన పడేస్తూ ఉంటాము, అంటే పక్కన పెట్టేస్తాము. ఇంకా కుండలు తీసుకునేటప్పుడు వెనుక తిప్పి ముటికతో గట్టిగా చెక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు వేసి చెక్ చేసి తీసుకోవాలి. క్రాక్స్ ఉంటాయి. కుండ తీసుకునేటప్పుడు ఇలాంటి చిన్న ఇటుక వేసిస్తారు. నాకెందుకో తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా కుండ ఇంటికి తీసుకొస్తే డైరెక్ట్గా కడిగేసి నీళ్లు వేసేసి తాగేయకూడదు. గొంతు దగ్గర గెడ్డలు వస్తాయి. ముందుగా సీజనింగ్ చేసుకోవాలి. ఇంత పెద్ద టబ్బులో నీళ్లు ఫుల్గా వేసి కుండ మునిగే వరకు వేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతాయి. అందులో ఉండే గాలి అంతా బయటికి వస్తుంది. 2 రోజుల పాటు ఈ కుండలో నీళ్లు ఫుల్గా ఇలా వేసి పెట్టేయాలి. ఆ కుండ అంతా క్లీన్ అవుతుంది. అలాగే కుండ చల్లగా అవుతుంది. అలాగే కుండ పాతబడుతుంది. ఈ కుండలో నీళ్లు ఇలా వేసి పెట్టినప్పుడు కింద ఏదైనా రౌండ్గా ఉండే రింగు పెట్టుకోండి, లేదంటే అటు ఇటు ఒరిగి పగిలిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత ఇలాంటి నార తీసుకోవాలి. ఇందులో సోపు కానీ సరఫు కానీ ఏమి వేయకూడదు. ప్లెయిన్ దాంతోనే ఇలా బాగా రుద్దితే లోపల ఉండే మట్టి డస్ట్ మొత్తం క్లీన్గా అయిపోతుంది. మీకే చూపిస్తున్నాను చూడండి. బాగా రుద్దుకోవాలి. 10-20 నిమిషాలు టైం పడుతుంది. లేదంటే నీళ్లు తాగేటప్పుడు మట్టి వాసన వస్తూ ఉంటుంది. ఇలా బాగా తోముకోవాలి. చూసారా నీళ్ళు ఎంత గలీజ్గా ఉన్నాయో? ఇలాగా ఉంటాయి కుండలో నీళ్ళు. ఇంకా కుండ 3-4 సార్లు శుభ్రంగా ఇలా కడుక్కోవాలి, నార్మల్ వాటర్ వచ్చేదాకా. ఇలా శుభ్రంగా అంతా కడిగిన ఈ కుండని పక్కన పెట్టేసుకొని ఇలాంటి బొప్పిలో ఇసుక వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బొప్పి లేకపోతే ఏదైనా టబ్ ఉంటుంది కదా, చిన్న టబ్, అందులో అయినా కానీ వేసుకోవచ్చు. చిన్న చిన్న గులకరాళ్ళు ఏమైనా ఉంటే తీసేయండి. కుండ పెట్టినప్పుడు రాళ్ళు తగిలి ఏమైనా క్రాక్ వస్తుంది కుండ. ఇలా మధ్యలో సెంటర్లో పెట్టుకోవాలి కుండ. వీటిని పక్కన పెట్టేసి జల్లించిన సన్నటి ఇసుక తీసుకోవాలి. ఇందులో కొన్ని రాగులు కలుపుకోండి. ఇలా రాగులు కలిపి వేసేవాళ్ళంట ముందు రోజుల్లో. అంటే చిన్న చిన్న పచ్చటి మొలకలు వస్తాయి, రాగి మొలకలు. చూడ్డానికి కుండకి అందం ఉంటుంది. అలాగే నీళ్లు తొందరగా చల్లబరుస్తుంది. ఇంకా మనం కుండ మీద నీళ్లు వేసినప్పుడు బయటికి రాకుండా అందులోనే నిల్వ ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఈ రాగులు ముందుగానే వేసేస్తే మనం కుండ పెడతాం కాబట్టి మొలకలు రావు. ఇలా చూసి సైడ్కి కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా అంతా నీట్గా సర్దేసుకోవాలి. మరి ఏమాత్రం ఇసుక ఎక్కువ వేసుకున్నా కానీ
రాగులు మనం నీళ్లు వేసినప్పుడు బయటికి వచ్చేస్తాయి. ఇలా కొంచెం 1 ఇంచు 2 ఇంచులు తగ్గించి వేసుకోండి. ఇసుక లైట్గా నీళ్లు చిలకరించుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసుకున్నా కానీ రాగులు పాచిపోతాయి. ఇలా లైట్గా చిలకరించుకున్న తర్వాత ఇంకా కాటన్ క్లాత్ ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత ఇలా చుట్టూరు చుట్టేయాలి. లేదంటే గోతం ఏదైనా పట్ట దాంతో అది ఇంకా మంచిది, అది వేసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది. ఇలా బాగా చుట్టేసుకున్న తర్వాత గాలి తగిలే చోట పెట్టుకోవాలి. నీళ్లు వేసుకొని ఇంకా మూత పెట్టేసేయాలి. ఈ నీళ్ళు చల్లపరచడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఒక్కసారి చల్లారాయంటే నీళ్ళు చాలాసేపు వరకు నీళ్ళు చల్లగా ఉంటాయి. ఇది మీకు తెలుసా? కుండలో నీళ్లు తాగడం వల్ల జలుబు, తుమ్ములు, దగ్గు, నెమ్ము, ఒళ్ళు నొప్పులు ఇవి ఏమీ ఉండవు. అలాగే జీర్ణక్రియ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముందు రోజుల్లో ఉదయాన్నే మజ్జిగన్నంలో కుండలో నీళ్లు కలిపిచ్చేవాళ్ళు. ప్రాణానికి హాయిగా, పొట్టకి తేలిగ్గా ఉండేది, చాలా బాగుండేది. బయట నుంచి ఇంటికి రాగానే ఒక కుండలో నుంచి ఒక గ్లాస్ నీళ్ళు తాగితే చాలా బాగుంటుంది. అలా ప్రాణం లేకొస్తున్నట్టు అనిపిస్తుంది. అదే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తొందరగా జలుబు, దగ్గు వచ్చేస్తుంటుంది. అది తాగినంతసేపే బాగుంటుంది, తర్వాత మళ్ళీ అది గొంతులో నస ఉంటుంది. అలాగే తొందరగా నెమ్ము వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా ఇలా ఒక చిన్న కుండ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యం మన చేతిలో అన్నట్టు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా కుండని యూస్ చేయండి. థ్యాంక్ యూ.